మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మంచి దేవుడవు. అనేకమైనటువంటి శ్రమలు మా జీవితాల్లో ఉన్నప్పటికీ, అనేకమైన దాడులు అపవాది చేత మా జీవితాలకి వస్తున్నప్పటికీ, ఆదరణకర్తగా, ఆలోచనకర్తగా, సమాధానకర్తవగు దేవునిగా మా జీవితాల్లో ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మమ్మల్ని సరిచేస్తూ నడిపిస్తున్నారు, మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నారు, మమ్మల్ని ఎత్తుకుని ప్రభా ఓదార్చి నడిపిస్తున్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. నీ వాక్కు కొరకు ప్రభా ఈ రాత్రి నీ పాదాలు ఎదుకు వస్తున్నాం. మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతున్నాం అయ్యా. మీ నామములో మీరు మాట్లాడే దేవుడు అని ఒక నమ్మకం మాకుంది ప్రభా. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, మా జీవితాలని సరి చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ గట్టిగా చెప్తాం ఒకసారి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మరి మనము సంఘ సిద్ధాంతము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే వాట్ ఈస్ ద చర్చ్ అన్నది చాలామందికి తెలియటం లేదు ఈ దినాల్లో. ఎందుకంటే అనేక రకాలైనటువంటి బోధల్లో వెళ్ళిపోయి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచమైనటువంటి సంఘం యొక్క విలువలను సంఘం మర్చిపోయింది అన్నటువంటి ఆలోచనతోనే సంఘ సిద్ధాంతం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద చర్చ్? ఈ సంఘ సిద్ధాంతములు యొక్క టాపిక్లో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందులో మారు మనస్సు అనేటువంటిది కూడా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. రిపెంటెన్స్ అన్నాం ఇంగ్లీష్లో, తెలుగులో మారు మనస్సు అని, పశ్చాత్తాపం అని మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా దేవుడు ఎక్కువగా విలువనిచ్చింది దానికే, మారు మనసు పశ్చాత్తాపానికి. ఎందుకంటే ఆదాము హవ్వలు పశ్చాత్తాప పడని స్థితిని బట్టి ఈరోజు సర్వమానవాళికి శిక్ష. జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, లేదు అంటే ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా, చివరి దినాల గురించి రాస్తున్నప్పుడు, మారు మనసు లేకపోతే, మీ మనసును మార్చుకుని ప్రభు వైపు తిరగడం మీకు చేత కాకపోతే మీరు నష్టపోతారనే చెప్తుంది బైబిల్ అంతా. మనం ఎంతగా దేవునితో ఉన్నా మన మనసులో మార్చుకునే విధానం కానీ మనకు తెలియకపోతే, దాన్ని ఇంకొక మాటలు ఏమంటాడంటే స్వస్థ బుద్ధి అని కూడా అంటాడు. స్వస్థ బుద్ధి, నీ బుద్ధిలో స్వస్థత. శరీరానికి ఎలాగైతే అనారోగ్యం కలిగినప్పుడు ఇంక ఇంతేలే నా బ్రతుకు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అలాగే ఉన్నాం కదా. క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా నీ బుద్ధికి కూడా అనారోగ్యం వస్తుంది. నీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు, నీవు ఆలోచించినటువంటి ఆలోచన సరిగ్గా లేనప్పుడు దేవునికి దూరం అవుతావు. అప్పుడు నీ బుద్ధికి స్వస్థత కావాలి. దాన్నే మారు మనసు అన్నాడు, దాన్నే పశ్చాత్తాపం అన్నాడు, దాన్నే రిపెంటెన్స్ అన్నాడు. మనము రిపెంటెన్స్ అనేటువంటి మాటకి చాలా రోజుల నుంచి చెప్తున్నాం కాబట్టి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడైతే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడో, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎక్కడైతే వెళ్ళమని చెప్తున్నాడో, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలో నువ్వు తప్పిపోయినప్పుడు మళ్ళా ప్రభు దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవడమే పశ్చాత్తాపం అంటాడు, మారు మనసు అంటాడు. నీవు ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్నావు. దానికి మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, మిస్సింగ్ ద మార్క్ అని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక రూట్ మ్యాప్ మనకి ఇస్తాడు. ఆయన రూట్ మ్యాప్లోనే వెళ్ళాలి మనం. ఆ రూట్ మ్యాప్లో మనం వెళ్ళలేనప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో వ్యతిరేకతలు వస్తాయి. ఇది మనకి పాత నిబంధన మనకి చాలా విషయాలు మనకి నేర్పిస్తున్నాయి. దేవుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడం మనం చూస్తాం, ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ. ఏంటంటే తన ప్రజలకి రకాలైనటువంటి మార్గాలు, లేకపోతే రెండు రకాలైనటువంటి పద్ధతులు నేర్పిస్తాడు. ఏంటి ఆ రెండు అంటే, ఒకటి దేవుని ప్రజలు దేవునితో ఎలా నడుచుకోవాలి, దేవునికి సంబంధించినటువంటి మార్గములు ఎలాగ ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే తోటి మనుషులతో ఎలాగ ఉండాలి అన్నటువంటి విధానాన్ని మనకి నేర్పిస్తాడు. ఈ రెండు మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో కనిపిస్తుంది, న్యూ టెస్టిమెంట్లో కూడా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందని మనం చూస్తే, ఓల్డ్ టెస్టిమెంట్లో 10 ఆజ్ఞలు తెలుసు కదండి మనకి. 10 ఆజ్ఞల్లో మొదటి యొక్క ఆజ్ఞలన్నీ కూడా దేవునికి సంబంధించింది, రెండవ భాగం అంతా కూడా మనుషులకి సంబంధించింది. నేను తప్ప వేరొక దేవుడు
ఎవరికి సంబంధించింది అది? దేవునికి సంబంధించింది. రెండవ ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే కానీ, గట్టిగా చెప్పండి, కొంచెం తెలిసిన విషయాలే కదా. కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న చాలామందికి రాదు అనుకుంటా 10 ఆజ్ఞలు రావా? 10 కమాండ్మెంట్స్ రావా? చాలామంది, ఎంతమందికి రావు? చేతులు ఎత్తాను. ఎంతమందికి రావు 10 కమాండ్మెంట్స్? ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చదవండి 10 కమాండ్మెంట్స్. దయచేసి మీకు రాకపోతే చాలా అనర్థాలు తీసుకొస్తాయి మీ జీవితానికి. అది హృదయంలో నిండి ఉండాలి. దేవునికి వాక్యం చెప్తుంది, నీ హృదయాన్ని వాక్యం అనే పలకతో హృదయంలో రాసి పెట్టుకోమంటాడు దేవునికి వాక్యాన్ని. హృదయం అనే పలక మీద దేవునికి వాక్యాన్ని రాయాలి. సో కంఠస్థం చేయాలి కంపల్సరీ కొన్ని విషయాలు. 10 కమాండ్మెంట్స్ జాగ్రత్తగా ఒకవేళ ఎవరైనా మీలో రాకపోతే దయచేసి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒకసారి మీరు దాన్ని రిపీటెడ్గా చదివితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఓకే, చెప్పండి ఒకసారి. నెంబర్ 1, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద దేని రూపమునైనను చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాడికి పూజించకూడదు, వాడికి నమస్కారము చేయకూడదు. ఆగిపోయిందా బండి? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఈ 4 దేవునికి సంబంధించినవి. ఇది దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలో, దేవునితో ఏ విధంగా ఉండాలో, దేవునితో రిలేషన్ ఎలా పెట్టుకోవాలన్నది చెప్తున్నాయి ఈ 4 ఆజ్ఞలు. మిగతా 6 ఆజ్ఞలు కూడా తోటి వ్యక్తులతో ఎలాగ ఉండాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగువాడిని ఏది కూడా నువ్వు ఆశించకూడదు, నీ పొరుగువాని గాడిదని కానీ భార్యని కానీ మరి దేనిని కూడా ఆశించకూడదు. ఇది నీవు నివాసం చేసినటువంటి ప్రజల మధ్యలో నువ్వు ఉండవలసినటువంటి నియమం. ఇది దేవుడు పెట్టినటువంటి మార్క్. ఈ విధంగా ఉండాలి. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక యాజకుడు లేదంటే ఒక దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని అడుగుతాడు. అసలు ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే ఆయన చెప్తాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేచనతో నీ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమించాలి, మరియు నిన్ను వల్లే నీ పొరుగువాడిని, ఇది కూడా అటువంటిదే అని క్రైస్తు క్లారిఫై చేస్తాడు. ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. న్యూ టెస్ట్మెంట్లోకి సంఘ పత్రికల్లోకి వచ్చేటప్పటికి, లేకపోతే యోహాను రాసినటువంటి పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి పత్రికల దగ్గరికి వచ్చేటప్పటికి, 1వ యోహాను రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఆ లాస్ట్ వచనాల్లో కూడా మనకి ఈ 2 కనిపిస్తాయి. చూద్దామా ఒకసారి మీకు ఒక ఐడియా కొరకు అని చెప్తున్నాను. మీకు తెలియాలి, ఇవన్నీ తెలియకపోతే మీకు చాలా కష్టం. 1వ యోహాను 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, 23వ వచనంలో ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని, గట్టిగా చెప్పాలండి, మీరు వాయిస్ రావట్లేదు అసలు. ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారంగా ఒకడినొకడు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొనుట అన్నది దేవునికి సంబంధించింది. అయితే ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారంగా ఒకరినొకరు ప్రేమించవాలనేది అన్నది మనుషులకు సంబంధించింది. ఓకేనండి. అంటే 2 రూట్స్. ఒకటి, దేవునితో ఎలాగ ఉండాలి, మనుషులతో ఎలాగ ఉండాలి. ఈ 2 కూడా దేవుడు నేర్పిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఇది తెలియకపోతే మారు మనసు అంటే ఏంటో నీకు తెలియదు. మారు మనసు అంటే ఏంటో నీకు తెలియకపోతే, ఒక విధంగా చెప్పాలంటే ఒక 80% పై వరకు కూడా దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో నువ్వు ఓడిపోయినట్టే. నువ్వు ఎంతగా దేవునితో ఉన్నావు అనుకున్నప్పటికి కూడా దేవుని యొక్క నడిపింపు కానీ, దేవుని యొక్క వాగ్దానములు స్వతంత్రించుకోవడం కానీ నీ వల్ల కాదు. నేను మరలా చెప్తున్నాను చాలాసార్లు, రక్షణ ఉచితము. సాల్వేషన్కి ఏ క్రియలు అవసరం లేదు. అది నీ ఫెయిత్ ద్వారా, కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. కానీ జాగ్రత్తగా గమనించండి, భూమి మీద దేవుని కార్యాలు జరగాలి అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం నీకు చాలా అవసరం. దీనికి చాలా ప్రాముఖ్యమైనది ఏమైనా ఉన్నది అంటే మారు మనస్సు అన్నటువంటి విషయాన్ని. నేను మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక విషయాన్ని, నేను మీకు బాగా తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మారు మనసుకి సంబంధించినటువంటి ఒక లోతైనటువంటి విషయాలు మనం కొంచెం తెలిసిన విషయాల్లో నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత ఆశీర్వాదము దేవుని యొక్క యుద్ధ నుంచి మారు మనస్సు అనేటువంటి జీవితంలో మనకు ఉంటుందో అన్నది మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే జాగ్రత్తగా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం చెప్తున్నాడు. అది చూసుకొని మనం ముందుకు వెళ్దాం.
21వ వచనం చూడక్కర్లేదు, నేనే చెప్తాను. మీరు బైబిల్స్ మాత్రం చూసి పెట్టుకోండి తీసి. 21వ వచనం నుంచి రాసుకున్న వాళ్ళు 21 నుంచి 27 వరకు రాసేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 27 వరకు అని రాసుకోండి. ఎవరైనా నోట్స్లు ప్రిపేర్ చేసుకున్నటువంటి వాళ్ళకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఒకటి అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అన్నాడు. మొదటి భాగంలో ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ప్రభువా ప్రభువా, యేసయ్యా యేసయ్యా, నా తండ్రి నా తండ్రి, నా దేవా నా దేవా, నువ్వే నిజమైనటువంటి దేవుడు ప్రభువా అన్నంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వు చేర్చబడే కార్యము జరగదు అన్నాడు. అని చెప్పి నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అంటాడు. ఒక దినం వస్తుందట, ఒక దినము తీర్పు దినాన, లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే సమయము. ఒకరోజు కంపల్సరీ మనం చనిపోతాం కదండి. ఎవరిని ఎక్కడ ఉండిపోతారా? ఎవరు ఉన్నారా అలాగా? ఒకరు ఉండిపోతే దయ్యాలు అంటారు వాళ్ళని కదా. సో ఎవరు మనకి ఉండడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వడు. మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రోజున చనిపోసినటువంటి వారమే. క్రీస్తు రాకడ ఆలస్యం అయితే మనం చనిపోయి వెయిట్ చేస్తాం. క్రీస్తు రాకడ సమయంలో మనం అందరం కూడా ఎత్తబడతాం. ఖచ్చితంగా తీర్పు అన్నది ఉంది. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి ఒక తీర్పు ఉంటుంది. వారు క్రీస్తును బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి మనం పక్కన పెడతారు. కొన్ని విషయాల్లో తీర్పు ఉంటుంది. ఇవన్నీ తర్వాత మనం చూసుకుందాం. ఇక్కడ ఏమంటే ఆ దినమున, అందుకనే 22వ వచనంలో ఆ దినమందు అన్నాడు. అంటే ఒక దినం వస్తుంది మనకు ఖచ్చితంగా. ఒకరోజు ఖచ్చితంగా మనం చనిపోవాలి. మనం తిరిగి మన ఆత్మ దేవుని ఎదుకు వెళ్ళాలి. క్రీస్తు సింహాసనాసీనుడై ఉంటాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఇది సత్యం. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది యథార్థము. నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలా, పరలోక రాజ్యానికి వెళ్ళాలా, నరకాగ్నికి వెళ్ళాలా అన్నది అక్కడ ఆయన ప్రిపేర్ చేస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరి యొక్క జీతం నా దగ్గర ఉంది. ఇక్కడ మనము దేవునిలో ఖచ్చితంగా ఉంటే ఈ జీతం మనం అక్కడ పొందుకుంటాం. అదే అంటున్నాడు అనమాట. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమంటారంటే, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని ఆ రోజు చెప్తారండి. ఏ రోజు? తీర్పు దినాన అక్కడ ఆపేస్తాడనమాట. ఆగండి, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇంకా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదంటే. మనం చూడండి, కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్తోని, లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్స్తో మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ రోడ్డు ఆ ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా అటెండర్ ఏమైనా ఆపేసాం అనుకోండి, మనం ఎంత రుబాబు చేస్తూ ఉండండి. నేను వచ్చానని చెప్పు, కావాలంటే నేను ముందే చెప్పాను వాళ్ళకి నేను అని. అలాగా క్రీస్తు దగ్గర ఆగినప్పుడట అనేకులు అంటారట అప్పుడు, ప్రభువా ప్రభువా, మేము నీ నామమునే. ఎవరి నామమునండి? యేసు నామమునే నువ్వు ప్రార్థన చేస్తే. నేను ప్రార్థన చేశానయ్యా, యేసు నామమున ప్రార్థన చేశాను, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి. మా ఇంట్లో ఒక రోజున దయ్యం వచ్చింది, నేను ప్రార్థన చేశాను, దయ్యం పోయింది. నేను ప్రార్థన చేస్తే రాబోతున్నటువంటి కార్యాలు నాకు చూపించాడు, ప్రవచించాను. నేను నాకు ప్రాఫెసీ ఉంది. నేను ప్రాఫెసీ చేయగలిగాను. నా జీవితంలో నాకు ఏం రావాలియో దేవుడు నాకు చూపించేశాడు. నేను ఆత్మ నడిపింపుతో వెళ్ళాను. నేను ప్రార్థన చేస్తే నా బిడ్డలకి ఏం జరుగుతుందో నేను చూశాను. నేను ప్రార్థన చేస్తే అనేక మందికి ఏం జరుగుతున్నాయో దేవుడు నాకు ముందుగా చూపించే వరాన్ని నాకు ఇచ్చాడు. నేను ఎవరి నామను ప్రార్థన చేశాను? నీ నామను ప్రార్థన చేస్తానే కదా నువ్వు నాకు ఇచ్చావు. నీ నామను ప్రవచించలేదా నేను? నీ నామను వాక్యం చెప్పాను, చాలామంది బాగుపడ్డారు. నీ నామను ప్రార్థన చేశాను, చాలామంది దయ్యాలు వెళ్ళిపోయినాయి. నీ నామమున నేను ప్రార్థన చేశాను, అనేకమైనటువంటి మిరాకల్స్, అద్భుతాలు జరిగినాయి. ఈరోజు అదే కదండి జరుగుతున్నాయి. నేను ప్రార్థన చేశాను, సాక్ష్యాలు అవే కదండి ఎక్కడ చూసినా. నేను ప్రార్థన చేశాను, దేవుడు అసలు అసాధ్యమైనది సాధ్యం చేశాడు. రైట్, మంచిది. అది జరగాలి. అది దేవుడు పెట్టినటువంటి నియమం. నీ జీవితంలో మిరాకల్స్ జరగాలి, అద్భుతాలు జరగాలి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు పోవాలి ఖచ్చితంగా. నీ నామం, దేవుడి నామాన్ని, యేసయ్య నామంలో ప్రార్థన చేస్తే ప్రొఫెసీస్ ఇస్తాడు, వాక్య అభిషేకాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. 100% రైట్. మూడవది చూసినట్లయితే ఆయన వాక్యంని కానీ నువ్వు ఆయన నామంలో కానీ నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు. ఇది రైట్. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇందులోని అది మాత్రమే కాదు, అక్కడతో నువ్వు సాటిస్ఫై అవ్వడానికి వీలు లేదు. ఇక్కడ ఏమవుతుందంటే సంఘం ఇక్కడ ఆగిపోతుంది, చర్చ్ ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆయన నామంలో కార్యాలు జరుగుతున్నాయో, ఆయన నామాలు దయ్యాలు అవుతున్నాయో, ఆయన నామాలు ఇప్పుడు ఉపవాసం ఉన్నావు ప్రార్థన చేస్తూ అద్భుతం జరిగిపోయింది. ఉపవాసం ఉన్నావు ప్రార్థన చేస్తూ గొప్ప కార్యం. అసలు ఉద్యోగంలో చాలా అలజడి వచ్చింది. ఇప్పుడు ఉపవాసం ప్రార్థన చేస్తే ఉద్యోగం అలజడంతా
పోయింది, స్టాండ్ అయిపోయింది, చాలా అద్భుతంగా జరిగింది. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదే ఆత్మీయ జీవితం అనుకుంటున్నావు. కానీ ఈ వచనాలు అది చెప్పట్లేదు. ఈ వచనాలు అది జాగ్రత్తగా కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి, ఇప్పుడు చదవండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని. ఏమండి, అసలు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది? నేను ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. నేను ఎవరికైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. నేను గొప్పగా సువార్త ప్రకటిస్తున్నాను, గొప్పగా వాక్యం చెప్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే చాలా అద్భుతమైనటువంటి కార్యాలు నా జీవితంలో, అనేకమైన మిరాకిల్స్ నా జీవితంలో ఉన్నాయి, అనేకమైన అద్భుతాలు ఉన్నాయి. నేను అంటున్నాను, దీంతోనే ఆగిపోయి నువ్వు చనిపోతే, ఇక్కడితోనే ఆగిపోయి నువ్వు చనిపోతే, ఇక్కడ ఈ వచనాల్లో చెప్తున్నటువంటి భాగం మనం చూస్తే నీ ఆత్మకి సమాధానం లేదంటాడు. నువ్వు దేవునితో సమాధానపరచబడినటువంటి స్థాయిలోంచి నువ్వు తప్పిపోయి ఉన్నాడు. అంతేకాదు, ఒక భయంకరమైనటువంటి అనౌన్స్మెంట్, మనం భయం కొలిపే అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏంటంటే అక్రమము చేయవారులారా. దీనికి రిలేటెడ్గా మనం చూడక్కర్లేదు. కానీ రోమా సంఘానికి పౌలు రాస్తూ అంటాడు, నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, ఆయన మహిమలోనికి వెళ్ళడం కష్టం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే నీతిమంతులు అయ్యారంటే యేసు నామమును బట్టే నీతిమంతులు అయ్యారు, అంతే కదండి. ఇక్కడ ఏమన్నాడు, అది సరిపోదన్నాడు. సో మీరు యేసు నామములో బ్యాప్టిజం తీసుకున్నారు, బలపరచబడ్డారు, నా నామమున దయ్యాలు వదలగొడుతున్నారు, నా నామమున ప్రవచనాలు చెప్తున్నారు, నా నామములో అద్భుతాలు చేస్తున్నారు. ఇక్కడితో సంఘం ఆగిపోతే ఈ రోజున క్రైస్తవ జీవితాలు ఇక్కడితో కాదంటారా? దీనికి మనం ముగింపు చెప్పేశాం. కానీ ఈ వచనాల్లో ఇది ముగింపు కాదన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, అలాగని ముగిస్తే నీకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు నీ గురించి ఒక స్టేట్మెంట్. ఏంటంటే, నీవు దేవుని ఎదుట ఇంకా ఎలా కనిపిస్తున్నావు అంటే అక్రమము చేసేవారిగా కనిపిస్తున్నావట. ఎలా ఉందండి ఒకసారి ఆలోచన చేసుకుంటే? నీ దృష్టిలోనేమో నువ్వు నీతిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీ దృష్టిలోనేమో ఎలా కనిపిస్తుంది? నీ దేవుని నామంలో ప్రార్థన చేస్తుంటే నీకు అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామంలో ప్రార్థన చేస్తే ప్రాఫెసెస్, నీకు దేవుడు దివ్య జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆత్మవరాలు ఇచ్చాడు. డైరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ ఏంటి? ఆత్మవరాలు ఇచ్చేసాడు. దేవుడు నీకు ఉచితంగా గిఫ్ట్స్ ఇచ్చాడు, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మకు సంబంధించిన వరాలు నీకు ఇచ్చేసాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, క్రిస్టియన్ అనగా క్రైస్తవ సంఘము దీన్ని బేస్ చేసుకునే వెళ్తుంది. చాలాసార్లు సేవకులు కూడా దీన్ని ఆధారం చేసుకునే సంఘాన్ని నడిపిస్తున్నారు. క్రైస్తవ సంఘము కూడా దీన్ని ఆధారం చేసుకునే వెళ్తున్నారు. ఒక ప్రశ్న ఈరోజు నా ప్రియ దేవుని సంఘమా, ఇప్పుడు నువ్వు నేను ఎక్కడున్నావు? దేవుని ఎదుట ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? దేవుని ఎదుట ఎటువంటి సాక్ష్యం కలిగినటువంటి జీవితంలో ఉన్నావు? ఇక్కడ ఏమంటున్నాడంటే అక్రమము చేయవారులారా. ఏమిటి? వారు యేసు నామములో ప్రార్థన చేస్తే జరిగినాయా లేదా? ప్రవచనాలు జరిగినాయని దేవుడు ఒప్పుకుంటున్నాడా లేదా? ప్రవచనాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయా లేదా? జరిగినాయి. నువ్వు చేయలేదు అంటలేదు కదా, చేసావు అంటున్నాడు. చూడండి, కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధి కలిగి జీవించమంటున్నాడు. బుద్ధి కలిగినటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడతో ఆకండి, ఇంకా కంటిన్యూషన్ ఉంది. మీకు బుద్ధి కలిగినటువంటి జీవితం జీవించాలి. బుద్ధి కలిగిన వాడి యొక్క జీవితం ఎలాగుంటుందట? ఆయన వాక్యానంతో వాడి జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతాడట. అక్కడతో ఆగిపోడు. మెరకలు జరిగినాయి కదా, అద్భుతాలు జరిగినాయి కదా అని ఆగిపోడు. దేవుడు ఏం చెప్పాడో ఇందాక చెప్పుకున్నాం కదా మనం. దేవుడితో ఎలాగుండాలి, మనుషులతో ఎలాగుండాలి, ఈ నియమాల్ని నువ్వు పాటిస్తూ జీవిస్తావట. అప్పుడు బైబిల్ ఏమంటుందంటే నువ్వు బుద్ధిమంతుడివి అంటుంది. దేవుని దగ్గర నుంచి అద్భుతాలు కాదు, దేవుని యొద్ద నుంచి నువ్వు బుద్ధిమంతుడు అన్నటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. కంటిన్యూ చేద్దాం. ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కూర్చొని కడిగి చదవాలి. వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. హల్లెలూయా. అంటే అద్భుతాలు నీ జీవితాన్ని కట్టవు.
ప్రవచనాలు నీ జీవితాన్ని కట్టవు, దయ్యాల నుంచి విడుదల నీ జీవితాన్ని కట్టవు. కానీ అది అవసరం, అది నీ లైఫ్లో అవసరం. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే దయ్యాలు చాలా అలజడి చేస్తాయి. ఈవిల్ స్పిరిట్స్ చాలా ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ చేస్తాయి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తాయి. అపవాది చేసిన అలజడి అలాంటి అలజడి కాదండి. కుటుంబాల్లో కానీ నీ జీవితంలో కానీ భయంకరమైన అలజడి చేస్తే, ఆ ప్రార్థన చేస్తే దయ్యాలు బయటకు వెళ్ళిపోయే ఆత్మవరం అన్నది ఉండడం చాలా మంచిది. అలాగే నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకునే ఆ ప్రాఫెసీ, లేదంటే ఆ ప్రవచనము, లేకపోతే వాక్యాన్ని ఖచ్చితంగా సువార్త రూపంలో తెలియని వారికి ప్రకటించే ఆ వరం నీకు రావడం అన్నది నీకు క్షేమం, మంచిది. కానీ నీ జీవితంలో కొన్ని స్థలాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఒక 60 సంవత్సరాలు నువ్వు జీవించావు అనుకోండి. ఈ 60 సంవత్సరాల్లో మేబీ ఒక 5 or 6 టైమ్స్, ఒక 70 సంవత్సరాలు జీవించావు అనుకోండి, నా ఉద్దేశంలో ఒక 6-7 సార్లు నీ జీవితం అల్లకల్లోలం, అంటే తలకిందులు అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఏమొస్తాయండి? ఇంకా డౌట్ లేదు, నీ జీవితం తలకిందులు అయిపోయింది అంటే నువ్వు అనుకున్నది ఒకటి అనుకున్నావు, జరుగుతుంది వేరొకటి. 100% రైట్, అందులో డౌట్ లేదండి. అదే అన్నాడు, నీ ఇంటి మీద అనగా నీ జీవితం మీద వాన వరద వచ్చినప్పుడు అది పడిపోకుండా నువ్వు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడి వల్ల ఉంటే నీకేమి. కంటిన్యూ చేద్దామా దాన్ని? 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. మళ్ళీ ఇక్కడ అందుకని బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనివాడు, బుద్ధిలో సరైనటువంటి ఆధిక్యత లేనటువంటి వాడు జీవితం ఎలాగుంటుందంటే, వాడికి కట్టినప్పుడు వాడి ఇల్లు ఎలాగుంటుందంటే, వాన కురిసిన 27వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పది అని చెప్పాను. జాగ్రత్త గమనించాలి నా ప్రియ దేవుని సంగమా. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకటి చాలా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆత్మ వరాలతో, ఆత్మశక్తితో గొప్ప కార్యాలు చూడాలి. 100% చూడాలి. నువ్వు ప్రవచనం ప్రవచించాలి, నువ్వు దేవుని యొక్క ఆత్మతో యేసు నామములో ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోవాలి, యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు, మిరాకిల్స్ జరగాలి. నువ్వు ఎక్కడెక్కడైతే నశించిపోతున్నావో అక్కడ అద్భుతాలు. నీకు ఉద్యోగం సరిగా లేకపోతే ఉద్యోగం కట్టబడాలి, కుటుంబం సరిగా లేకపోతే కుటుంబాన్ని కట్టబడాలి. బట్ కొన్ని సమయాల్లో ఈ ఆత్మ వరంతో చేసే ప్రార్థన ఫలించదు. నీ ప్రార్థనకి ఒక ఆన్సర్ కూడా రాదు, నువ్వు తలకొట్టుకో ఆన్సర్ రాదు. ఇది నీ లైఫ్లో కొన్నిసార్లు జరుగుతుంది. జాగ్రత్త గమనించండి నా ప్రియ దేవుని సంగమా. చాలాసార్లు మనం ఏమనుకున్నాం అంటే, ప్రార్థన చేస్తే కార్యాలు జరిగించేస్తే. కొన్నిసార్లు నీ ప్రార్థన ఫలించదు. ఆత్మ వరం ఇచ్చినటువంటి వరాలతో ఉన్నటువంటి ప్రార్థన మాత్రమే ఫలిస్తుంది. అది ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. నీవు దాని మీద ఆధారపడితే నీ జీవితాన్ని కట్టుకోలేవు. ఫైనల్గా చెప్పాలంటే, దేవుని రాజ్యం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషం భూమి మీద నీకు దొరకదు. అల్లకల్లోలం అయిపోయి ఉంటావు. దానికి ప్రాముఖ్యమైన ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని ఆత్మవరాలు కలిగినా, నువ్వు ఎంత యేసు నామములో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నప్పటికి కూడా, యేసు నామములో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించినప్పటికీ కూడా, నీ దృష్టి వాక్యం మీద ఉండాలి, నీ ఆలోచన వాక్యం మీద ఉండాలి. ఆ వాక్యానుసారంగా ఎలా కట్టుకోవాలట? బుద్ధి కలిగి కట్టుకోవాలట. ఎందుకంటే అక్కడ బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండును అంటాడు. అంటే బుద్ధిమంతుడిగా ఉన్నటువంటి వాడి లక్షణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో కట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లోకి వెళ్దాం. మత్తయి సువార్తలోనే మనం లూకాసు సువార్తలో మనం చూసినట్లయితే, లూకాసు సువార్త తీయండి. లూకాసు సువార్తలో 15వ అధ్యాయం తీసారా? 15వ అధ్యాయం, లూకాసు సువార్త 15వ అధ్యాయం, 15th చాప్టర్ తీసారండి? ఓకే. ఈ 15వ అధ్యాయంలో చదవక్కర్లేదు, కానీ 11వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంటే తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క జీవితం గురించి మనకి కనిపిస్తుంది. ఓకేనండి? ఇది ఎంతమంది తెలుసు? తప్పిపోయిన కుమారుడు గురించి చాలామంది తెలుసు. ఇప్పుడు నేను దేని కనెక్షను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి జీవితాన్ని ఇక్కడ కనెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాను.
ఇక్కడ కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి జీవితం కనెక్ట్ చేసుకుంటేనే బుద్ధి కలిగి వాకింగ్ కట్టుకోవడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం చెప్తున్నటువంటి టాపిక్లో మారు మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. ఇది కానీ నీకు అర్థం అవ్వకపోతే నేను మరలా చెప్తున్నాను, కనీసం నువ్వు బ్రతుకు జీవితంలో ఒక 7 సార్లు 8 సార్లు అయినా సరే తలకిందులు అయిపోయే పరిస్థితులు వస్తాయి. నీ ప్రార్థన ఫలించదు. నువ్వెంతగా యేసు నామములో దయ్యం బయటకు పోవంటే అక్కడ దయ్యం పని కాదు. అది యేసు నామములో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు ఫలితం అనుభవించాలంటాడు. యేసు నామములో మిరాకిల్స్ జరగాలని ప్రార్థన చేస్తే ఏ అద్భుతం చేయడానికి ఇష్టపడ్డావు. కానీ ఒకటి చేయాలి, బుద్ధి కలిగి వాక్యంతో నీ జీవితాన్ని కట్టుకుంటేనే అక్కడి నుంచి నువ్వు పైకి వస్తావు. ఆ యొక్క స్థితి ఏంటో నీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఒక మనుషుని గట, మీరు చదవద్దు నేను చదువుతాను. ఒక మనుషుని గట 2 కుమారులు ఉన్నారట. వారిలోనేమో చిన్నవాడేమో అన్నాడట, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం నాకు ఇచ్చే అని అడిగితే తండ్రి ఆస్తిని పంచిపెట్టేశాడట. 13వ వచనంలో, కొన్ని దినములు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు పాప జీవితంతో అని చెప్పుకోవచ్చు మనం సమస్తమును కూర్చుకొని దూరదేశానికి ప్రయాణం అయిపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము అంటే పాపము, చీకటి శక్తుల వలన లేదంటే తన ఇష్టానుసారంగా తను ఏం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత 14వ వచనం చదువుతున్నాను, చూడండి, చదవకండి ఎవరు. అందరిది ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపాను. 16వ వచనం కొంచెం మనకి వేదన కలిగించే వచనం. అది వాడు పందులు తిని పట్టుతో తను కడుపు నింపుకొన ఆశపడ్డాడండి. తినలేదు, ఆశపడాను. కానీ ఎవడును వానికి ఏమీయో చివరికి పందులు తినే పొట్టు కూడా తిన్నాడు అనుకుంటున్నాం, కానీ ఆశ కూడా నెరవేర్చబడినటువంటి భయంకరమైనటువంటి దీనస్థితిలోకి తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ చదువుతామండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఇక్కడ బుద్ధి యొక్క క్లారిఫికేషన్, బుద్ధి యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నాడు. ఇందాక నాకు చెప్పుకున్నాం కదా, ఎవరైతే వాక్యమానుసారంగా తన యొక్క బుద్ధి కలిగినటువంటి వాడిని పోలి కట్టుకుంటాడో వాడు మాత్రమే వర్షం వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ఇంటిని కొట్టివేసినప్పుడు వాడు నిలబడతాడు అని చెప్పాడు. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు వాడు ఏమన్నాడట, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. చదవాలి గట్టిగా అందరూ కూడా. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి ఒక డిసిజన్ తీసుకుంటున్నాడు. తను ఏడుస్తూ కూర్చోలేదు, అయ్యో అనవసరంగా నా తండ్రిని విడిచిపెట్టి వచ్చేసాను, అందుకే కదా ఈ నష్టం. అయ్యో నేను నా తండ్రికి వ్యతిరేకంగా ఉండి నేను వచ్చేసాను, నా తండ్రి నాకు సహాయం చేశాడు, అయినా సరే ఈరోజు నేను ఇంత నష్టపోయాను, నేను ఎలాగ నా తండ్రి మొహాన్ని చూస్తాను, నేను ఎలాగ మళ్ళీ నా తండ్రి వద్దకు వెళ్తాను, నేను కాదనుకుని వచ్చేసాను కదా, చాలా గొడవ పెట్టాను, తండాను వరకు వెళ్ళిపోయాను, ఆయనకి నా బాధపడలేక ఆస్తి అంతా పనిచేసి ఇచ్చేశాడు, ఇది ఖచ్చితంగా నా పొరపాటే, నేను మళ్ళీ తిరిగి నా తండ్రి వద్దకు నేను వెళ్ళలేను అని కూర్చోలేదు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే తనకి ఆ గాలి వాన అన్నటువంటిది ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి, ఆ వాన లేదంటే ఆ గాలి చేత తన ఇంటి మీద తన బ్రతుకు మీద కట్టినప్పుడు ఆ బ్రతుకు అల్లాడిపోయి చివరికి ఎలాంటి జీవితం అంటుంది, ఉన్నతమైనటువంటి రాజకుమారుని జీవితం. ఉన్నతమైనటువంటి జీవితం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తినడానికి తిండి కూడా లేనటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయినటువంటి జీవితాన్ని వాన కొట్టి వరద వచ్చినప్పుడు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి మానవుడి జీవితంలో కలుగుతుంది. నీకున్నటువంటి సమస్తం కూడా వ్యర్థముగా అనిపిస్తుంది. నీ బ్రతుకు ఏం చేయాలో అర్థం ఉన్నటువంటి దీనస్థితికి వెళ్తావు. ఖచ్చితంగా కన్ఫామ్గా నీ జీవితంలో కనీసం తక్కువలో తక్కువ చూసుకుంటే 6-7 సార్లు జరుగుతుంది. 6-7 సార్లు జరుగుతుంది. నువ్వు ఎవరిని కలిపినా సరే నా బ్రతుకులోనే ఇలా జరిగిందని అంటావు. ఈ రోజున అందరినీ నుంచోబెట్టి అడిగితే నాకే ఎందుకు ఇలా జరిగిందని నేను చాలాసార్లు అనుకున్నాను అంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో రాకపోతే ఏమనుకోకండి, బాధపడకండి, వస్తుంది రాబోయే దినాల్లో. రాకుండా మనిషి బ్రతుకు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఏంటి నాకే ఇలా జరుగుతుంది, ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది,
నా బ్రతికి ఎందుకు అలాగ అయిపోయింది? అందరూ బాగానే ఉన్నారు కదా, అందరూ చక్కగానే ఉన్నారు కదా, నా ఒక్కడికి ఎందుకు ఇలాగా, నా ఒక్కదానికి ఎందుకు ఇలాగా అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి జీవితంలో మినిమము కనీసం 6 or 7 times రాకపోతే వాడు బ్రతుకు చల్లారదు. నా ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది అది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏం కలిగిందటండి? ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ప్రార్థన కాదు, ఇప్పుడు ఏం చెప్పాలంటే నీకు బుద్ధి రావాలి. బుద్ధి రావాలంటే నువ్వు ఎక్కడైతే మిస్టేక్ చేస్తావో, ఎక్కడైతే నీ తప్పు చేస్తావో, తండ్రి దేవునికి సాదృశ్యం, వాక్యములకు ఎక్కడైతే నువ్వు మిస్ అయిపోయావో, ఎక్కడైతే తప్పిపోయావో దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడుటే బుద్ధి కలిగిన జీవితము. ఆమేన్, హల్లెలూయా. అదే మారు మనసు. చదువుదామా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అయిపోయాడండి. ఇక్కడ ఇందులో మర్మం ఏమి లేదు. ఇంకా ఇంతవరకు మర్మముతో మాట్లాడాడు, ఇప్పుడు మర్మాలు ఏమీ లేవు. స్ట్రైట్గా మాట్లాడుతున్నటువంటి వాక్యం కనిపిస్తుంది. చదువుదామా? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను స్ట్రైట్ వర్డ్ అయ్యా, నీ ఎదుట నేను పాపం చేశాను. నువ్వు చెప్పిన మాట వినకుండా, ఇదిగో ఇంట్లో ఉండరా, నీకు తర్వాత ఇస్తాను, నీకు వయసు వస్తుంది అప్పుడు ఇస్తాను ఆస్తి, వయసు వచ్చిన తర్వాత నీకు ఇస్తాను, ప్రస్తుతానికి నా అండర్లో ఉండు, ఒక టైం వచ్చిన తర్వాత నేను చనిపోయే సమయం వస్తుంది, నేను చనిపోయే సమయంలో ఎవరు ఆస్తి వారికి నేను పనిచేస్తాను. కుమారుడు అన్నాడు, లేదు 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 లేదు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, ఎప్పుడు ఆశిస్తావో నాకు అవసరం లేదని దేవుని యొక్క చిత్తానికి, అనగా ఈ కుమారుడు తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా పోరాడి, వ్యతిరేకమైనటువంటి స్థితిలో, ఒక విధంగా చెప్పాలంటే దీని ఇక్కడ పెడదాం, ఇలాగా సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. అంటే తన యొక్క ఆలోచన ఎలాగెళ్ళింది అంటే, ఇది ఫింగర్ పెట్టుకోండి, ఏదైనా పెన్నగా నేను పెట్టుకోండి, వెంటనే తీద్దాం, ఇది మళ్ళీ దీన్ని మిస్ అవ్వద్దు మనం ఈరోజు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే మనం ఏమనుకున్నాడంటే, ఈ కుమారుడు, మనం కూడా అదే అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. చూద్దామా? సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం, కాదు 5వ వచనం నుంచి అందరూ చదువుదామండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏమండి, ఇది ఆ కుమారుడికి సరిపోతుందా? ఆ కుమారుడికి రిలేటెడ్గా ఉంటుందా? స్వబుద్ధి అంటే తన సొంత బుద్ధి, తన స్వబుద్ధి, తన సొంత ఆలోచన. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన. ఏమంటే ఇప్పుడు ఆ చిన్న కుమారుడు ప్రవర్తన అంతటి యందు కూడా తండ్రి అధికారానికి ఒప్పుకున్నాడు అంటారా? తండ్రి అధికారానికి ఒప్పుకున్నాడా? లేదు. తను కావాలని నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి తండ్రి ఇచ్చాడా? ఇతను అడిగాడా? తను అడిగాడు. తండ్రి ఇస్తే తన చిత్త ప్రకారంగా ఇచ్చినట్టు కాదు, తను బలవంతంగా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తన తర్వాత వచనాల్లో తన అన్నయ్య కోపడడం కూడా మనం చూస్తాం. తమ్ముడు ఇష్టోచుడిగా వెళ్ళిపోయాడు, ఇష్టోచుడిగా అడిగేశాడు, ఇష్టోచుడిగా వెళ్ళిపోయాడు, ఇష్టోచుడిగా పాడు చేశాడు, తనకేంటి విందు చేస్తున్నాం ఏంటని చెప్పి అన్నయ్య కోపడడం కూడా రాశాడు అందులో క్లారిఫికేషన్ కోసం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, తన యొక్క తండ్రి ప్రవర్తన అంతటి యందు కూడా తన తండ్రి యొక్క అధికారానికి తను ఒప్పుకోలేదు. ఓకే, ఏమన్నాడు ఆయన? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇంకా ఏమంటాడు? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు ఇక్కడే మిస్ అయిపోతున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి, యేసునామములో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, యేసునామములో ప్రార్థన చేస్తుంటే గొప్ప కార్యాలు చూసేస్తున్నావు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు అంటే, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకుంటున్నావు. ఇంక నీకు వాక్యం అక్కర్లేదు, ఇంక నీకు దేవుడు అక్కర్లేదు, దేవుని యొక్క సన్నిధి నీకు అక్కర్లేదు, నీ ప్రార్థన జీవితం నీకు అక్కర్లేదు. ఎందుకంటే నీకు అహంకారం వచ్చేసింది. స్పిరిచువల్ ప్రౌడ్నెస్, ఆత్మీయ అహంకారంతో ఈరోజు నా సంఘాలు వెళుతూ ఉన్నాయి. ఆత్మ సంబంధమైన అహంకారము నీ జీవితానికి పెద్ద దెబ్బ. నా ప్రియ దేవుని సంగమా, పడిపోతే మళ్ళీ పైకి లేవు, పడిపోతే పైకి లేవడం అనేది జరగదు. అలాంటి శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, మారు మనసు పశ్చాత్తాపం నీకు అవసరము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్దామా? ఎక్కడికండి? లూకా సువార్తలో మనం ఆగిపోయాం కదా 15వ అధ్యాయంలోనికి. అక్కడికి వెళ్ళి ఎక్కడ ఆగిపోయామండి మనం? 18వ వచనం దగ్గర ఆగిపోయాం. 18వ వచనం చదువుదాం. నేను లేచి
నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, చదవాలి గట్టిగా అందరు కూడా, ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుని అని డిసిషన్ తీసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. అనుకుని లేచాడు. లేచి తండ్రి యొద్దకు ప్రయాణమయ్యాడు. ఈ మూడు పార్ట్స్ అండి. ఇది బుద్ధి కలిగినటువంటి జీవితం. దీన్నే ఏమన్నాడంటే రిపెంటెన్స్ అన్నాడు. దీన్నే మారు మనస్సు అన్నాడు. దీన్నే ఎక్కడైతే నువ్వు దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ తప్పిపోయిందో, ఎక్కడైతే నువ్వు వాక్యంలో తప్పిపోయావో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలంటే, నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో నీకు అర్థం అవ్వాలి, దానికోసం నువ్వు బాధపడాలి, సఫర్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు మళ్ళీ లేచి ఎక్కడికి వెళ్ళాలి? ఏ వాక్యంలో అయితే తప్పిపోయావో ఆ వాక్యంలోనికి నువ్వు వెళ్ళాలి. ఆ వాక్యంలోకి నువ్వు వెళ్ళాలి. చదువుదామా ఒకసారి? ఎక్కడున్నామండి మనం? 20వ వచనం. వాడింకా దూరముగా ఉంటున్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అప్పుడట ఆ కుమారుడు అంటాడట అతనితో, తండ్రి, చెప్పాలి గట్టిగా, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుటకు యోగ్యుడను కాని నేను. అయితే తండ్రి ఇప్పుడు మరలా తిరిగి దేవుడు నూతనమైనటువంటి శక్తితో నింపుతాడట. ఎవరు తన దాసుడు అంటే పరిశుద్ధాత్ముడు. లేకపోతే తన దూతల్ని పంపిస్తాడట, తన ఆత్మను పంపిస్తాడట. పంపించి ఏం చేస్తాడంటే ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, సో రియల్లీ జాయ్, ఒక నూతనమైనటువంటి సంతోషము, దేవునితో కలిసి ఆనందించే ఒక నూతనమైన హృదయాన్నట దేవునికి ఇస్తాడట. అప్పుడు ఏమవుతుందో తెలుసా? పర్వతాలు తొలగిపోయినా సరే నువ్వు లేచి నిలబడిపోతావట. ఆమేన్, హల్లెలూయా. ఎంతటి భయంకరమైన సమస్య అయినా సరే వన్స్ నువ్వు రిపెంట్ అయ్యి ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగావో, ఆ యొక్క రిపెంటెన్స్, నువ్వు ప్రార్థన అక్కర్లేదు, నీకు ఉపవాసం అక్కర్లేదు, నీకు కన్నీరు అక్కర్లేదు, ఏదేదో చేయక్కర్లేదండి. జస్ట్ రిపెంట్. నువ్వు ఎక్కడ తప్పిపోయావో దాన్ని సరి చేసుకుని తిరిగి ప్రభు వైపుకు తిరిగితే చాలా. మరలా చెప్తున్నాను నా ప్రియ దేవుని సంగమా, నువ్వు చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ వరంతో నీకు ఇచ్చిన ప్రార్థన. నీ ప్రార్థన ఆయన నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. నిన్ను బట్టి ఇవ్వలేదు, ఆయన నీకు వరంగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు వాడుకోవడానికి ఇచ్చుకున్నాడు. నీ నామము ఆయనకు మహిమకరంగా ఉండడానికి ఆయన ఇచ్చుకున్నాడు. ఆ ప్రార్థన, నీ ప్రార్థన శక్తి, నీ ప్రార్థన బలము, నీ వరముతో ఉన్నటువంటి ఆ ప్రొఫెసీ లేదంటే ఆ యొక్క అనాయింటింగ్ పవర్ నీ జీవితంలో కొన్నిసార్లు పనిచేయదు. జాగ్రత్త, పనిచేయదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వెక్కడైతే తప్పిపోయావో దాన్ని సరి చేసుకుంటూ వెళ్ళకపోతే అక్కడితో నువ్వు ఆగిపోతున్నావు. ఈ రోజున క్రైస్తవ సంఘము మిరాకల్స్తో ఆగిపోతుంది, అద్భుతాలతో ఆగిపోతుంది, ఆశ్చర్యకార్యాలతో ఆగిపోతుంది. చిన్న ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడా? అయిపోయింది అక్కడితో. ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక వ్యాధులు వచ్చింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, యేసు నామములో ప్రార్థన చేసావు, దేవుడు గొప్ప కార్యం జరిగించాడు, అక్కడితో నీ జీవితం అయిపోయింది. యథావిధి, చెప్పాలి గట్టిగా, యథావిధి తదా మళ్ళీ మామూలే. ఆ కొద్దిసేపే ఉపవాసం ఉండి, అది కూడా రిపెంటెన్స్తో ప్రార్థన చెయ్యవు. విడుదల కోసం ప్రార్థన చేస్తా, విడుదల చేయమని ప్రార్థన చేస్తావు. ఎలా చేస్తావు తెలుసా? పోరాడి చేస్తావు. ఎందుకు చెయ్యవు నువ్వు అని ప్రార్థన చేస్తావు. నన్ను ఎందుకు విడిపించు అని ప్రార్థన చేస్తావు. వాడికి చేయలేదా, నాకెందుకు చెయ్యవు అని ప్రార్థన చేస్తావు. వీడికి చేయలేదా, నాకెందుకు చేయలేదని ప్రార్థన చేస్తావు. ఒక అడుగు ముందుకు వేసి మోషేకి చేసిన దేవుడు నాకు చేయవా అంటావు. ఇంకొక అడుగు ముందుకు వేసి అబ్రహాముకు చేసిన దేవుడు నాకు చేయవా అంటావు. నీ బలమైనటువంటి ప్రార్థన
ఒక అద్భుతం చేస్తుంది. నీ బలమైన ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ చేస్తుంది. ఆ భారంతో కూడినటువంటి ప్రార్థన నీకున్నటువంటి ఆ బలహీనతమైనటువంటి చీకటి దయ్యాల నుంచి నిన్ను విడిపిస్తుంది. బట్ తలకిందులైపోయి అల్లకల్లోలం అయిపోతుంది చూసావా నీ హృదయం, అల్లకల్లోలం అయిపోతుంది చూసావా నీ చుట్టూ వాతావరణము, నీ బ్రతికేంటో నీకు తెలియటం లేదు చూసావా, అక్కడ మాత్రం నీకు సంతోషము ఉండదు. ఈ రోజున అనేకమైన క్రైస్తవ కుటుంబాలు అద్భుతాలు చేశారని చెప్తున్నారు. వాళ్ళ బ్రతుకులు బాగున్నట్టుగా కనిపిస్తున్నాయి. వాళ్ళు అంటున్నారు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని అంటారు, కానీ వేదనతో బ్రతుకుతున్నారు, దుఃఖంతో బ్రతుకుతున్నారు. బైబిల్ అంటుంది నేను నువ్వు కూడా సంతోషముగా ఉందామని గొప్ప విందు ఏర్పాటు చేస్తాడట త్రూ రిపెంటెన్స్ ద్వారా. ద రియల్ జాయ్, ద రియల్ పీస్ నీకు చాలా అవసరం. నాట్ ఓన్లీ మిరాకిల్స్ అండి, కేవలం అద్భుతాలు మాత్రమే కాదు మనకు కావాల్సింది, కేవలము దయ్యాల నుంచి విడుదల మాత్రమే కాదు కావాల్సింది, ఒక నిజమైనటువంటి జాయ్ నీ జీవితానికి కావాలి. ద రియల్ జాయ్. ఈ రోజున మిస్ అయిపోయింది లోకం. అఫ్ కోర్స్ దేవుడిని అప్పులు తీరుస్తున్నాడు, నీ హృదయానికి నెమ్మది రావటం లేదు. నీ ఉద్యోగంలో అభివృద్ధి తీసుకొస్తున్నాడు, నీ హృదయంలో నెమ్మది రావటం లేదు. నీ బిడ్డల్ని బాగు చేస్తున్నాడు, నీ హృదయంలో నెమ్మది రావటం లేదు. ఎక్కడో ఏదో ఓడిపోయినటువంటి జీవితము. దానికి వాక్యం చెప్తుంది నా ప్రియ దేవుని సంగమా, బుద్ధి కలిగినటువంటి జీవితంలో ఉన్నప్పుడు వాన వచ్చిందట, వరద వచ్చిందట, ఆ ఇంటిని కొట్టిన పాటు చాలా గొప్పదట, కానీ అతడు బుద్ధి వచ్చి వాక్యంలో కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి అతడు యొక్క ఇల్లు నిలబడి ఉన్నదట. ఇసుక మీద కట్టుకున్నాడట, బుద్ధి లేని వాడి యొక్క ఇల్లు. ఇక్కడ అంటున్నాడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే బుద్ధి అంటే దాని అర్థం ఏంటంటే మారు మనసుతో కూడిన వాక్యానుసారమైన జీవితము. అక్కడ బుద్ధి కలిగి వాక్యంతో కట్టుకోవడం అంటే ఎక్కడ? మత్తయి సువార్తలో. ఇప్పుడు చూద్దామా, అక్కడికి కొంచెం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వెళ్దాం ఒకసారి, తీయండి ఒకసారి. 7వ అధ్యాయం తీయండి ఒకసారి. 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు దానికి మనం అర్థం చేసిన వాక్యంతో జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుందాం. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున ప్రతి వాడును బండం మీద తన ఇల్లు కట్టుకునినా, అంటే మారు మనసుతో కూడిన వాక్యానుసారమైనటువంటి జీవితంలో కట్టుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎక్కడ తప్పిపోయాడో సరిచేసుకుంటాడు, ఎక్కడ తను బలహీనపడ్డాడో సరిచేసుకుంటాడు. ఈ రోజున నా ప్రియ దేవుని సంఘమా, గడిచిన దినాల్లో నేను చెప్పాను, బేసిక్ థింగ్స్ మిస్ అయిపోయింది ఈరోజు సంఘం. బేసిక్ నాలెడ్జ్ మిస్ అయిపోయింది ఈరోజు క్రైస్తవ సంఘం. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో బేసిక్ నాలెడ్జ్ బోధించట్లేదు. ఒక చర్చ్కి వెళ్ళి కూర్చున్నామంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, రైట్, 100% రైట్. ఎక్కడ ఆగిపోతుంది అది? అద్భుతాలతో ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది అది? ఆశ్చర్యకార్యాలతో ఆగిపోతుంది. ఎక్కడ అయిపోతుంది ఆ బోధ? ప్రవచనాల దగ్గర ఆగిపోతుంది. కానీ ఆ ప్రవచనాలతో ఆగిపోయిన బోధ, ఆ అద్భుతాలతో ఆగిపోయినటువంటి బోధ దేవుని యొక్క సమాధానం దగ్గర తీసుకెళ్తుందంటే ఏమో ఇందాక చదివినటువంటి ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అది కనిపించట్లేదు మనకి. ఇంకా ఏదో కంటిన్యూషన్ ఉంది. అదేంటో తెలుసా? బుద్ధి కలిగి వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవడం. బుద్ధి కలిగి వాక్యానుసారం కట్టుకోవడం అంటే మళ్ళీ మొదట్లోకి వద్దాం. దేవుడు 2 భాగాలను చెప్తాడు. ఒకటి, దేవునితో ఎలాగుండాలి, మనుషులతో ఎలాగుండాలి. నువ్వు దేవుడితో ఎలాగుండాలి అనేటువంటి విషయాన్ని నేను చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయినా ఈరోజు ఒకసారి దేవుడు ఒకవేళ నేను సరి చేసుకోవాలని నువ్వు నిజంగా అనుకున్నట్లయితే 5 అంశాలు టకమని వివరించకుండా పైన చెప్పేసి ముగించేస్తాను. ఒకసారి ఆ విధంగా ఉన్నారో లేదో మీరు చూసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే నమ్మి బ్యాప్టిజం తీసుకున్నవాడు రక్షించబడును అన్నాడు. ఎస్, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలు. ఫస్ట్ పాయింట్, క్రీస్తు సువార్తని దగ్గరికి వచ్చినప్పుడు నీ నమ్మకము బాప్టిజం వరకు వెళ్ళాలి. నీ నమ్మకం బాప్టిజం వరకు వెళ్ళనటువంటి అంశం ఏంటో చూసుకుని నువ్వు త్వరగా సరి చేసుకోవాలి. నువ్వు నమ్మావు,
బ్యాప్టిజం తీసుకోవడానికి నమ్మకానికి మధ్యలో అద్భుతాలు జరుగుతాయా జరగవా? ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. కానీ నీ బ్రతుకు అల్లకల్లోలం అయిపోయినప్పుడు మాత్రం నీకు సమాధానము రాదు. ఫస్ట్ ఆయన చెప్పాడు ఏంటంటే తెలుసా, నీకు నిజంగా నమ్మేవా? యేసు దేవుడని నమ్మేవా? యేసు దేవుడని నమ్మకం నీకు వచ్చిందా? క్రియలతో పని లేదు. నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నమ్మి నువ్వు బ్యాప్టిజం తీసుకో. బ్యాప్టిజానికి నమ్మకానికి మధ్యలో ఏంటి నీ ఆటంకం? ఏంటి నీ అడ్డు? ఏంటి ఎక్కడ నువ్వు సరిగ్గా లేవు? దాన్ని వెంటనే నువ్వేం చేయాలి? ప్రభు దగ్గర సరి చేసుకుంటే వెంటనే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇది మొదటి మెట్టండి. ఎస్, మేము నమ్మేవండి, బ్యాప్టిజం తీసేసుకున్నామండి, మేము రక్షించబడ్డామండి, ఐఎమ్ సేవ్డ్, మేము నమ్మాం, మేము బ్యాప్టిజం తీసుకున్నాం. నేనే కాదండి, నేనును నా ఇంటి వారిని కూడా నమ్మాము, అందరం కూడా బ్యాప్టిజాలు తీసుకున్నాం. మా కుటుంబం రక్షణ కుటుంబం అండి. నా కుటుంబం ఏం కుటుంబం? రక్షణ కుటుంబం అని నువ్వు సంతోషంగా చెప్పుకున్నావు. రైట్. రెండవది, ఓన్లీ బేసిక్ థింగ్స్ చెప్తున్నాను, ఒక 5 పాయింట్లు మాత్రము. రెండవది ఏం చెప్తున్నాడంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక భాగము 10వ అధ్యాయము 24వ వచనం చెప్తున్నాడు. వెరీ నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు. అది చదవండి, అందరూ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు. ఆ దినం అంటే ఏ దినం? మళ్ళీ ఇందాక మత్తయి 7, క్రీస్తు రాకడ లేదంటే తీర్పు దినము. క్రీస్తు రాకడ దినము, ఒక దినాన తీర్పు దినం నిలబడే దినము. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి ఎలాగ చేయాలి? అలాగ చేయొచ్చు అంటే మానకుండా సమాజానికి వెళుతూ ఎవరైనా రాకపోయినట్లయితే వారిని ఏం చేయాలట? హెచ్చరించు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పమని ఆలోచిద్దాం. ఇది సెకండ్ పాయింట్ అండి. బేసిక్ చెప్తున్నాను, ఇది మినిమం. ఇది క్రైస్తవ జీవితానికి దేవుడు పెట్టినటువంటి నియమం. నువ్వు ఇందులో లేకపోయినా మిరాకిల్స్ జరుగుతాయి, ఇందులో లేకపోయినా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు రెగ్యులర్గా చర్చ్కి రాకపోయినా, రెగ్యులర్గా నువ్వు సహవాసానికి రాకపోయినా, ఒక నమ్మి బ్యాప్టిజం పొందుకున్న వాడికి దేవుడు ఒక సంఘాన్ని ఇస్తాడు. ఆ సంఘానికి నువ్వు రెగ్యులర్గా రావాలి. నువ్వు రావాల్సిందే, మానక రమ్మన్నాడు. నువ్వు ఏ స్థితి అయినా సరే ఎప్పుడైనా మానేస్తే దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి, దేవుని దగ్గర ఫర్గివింగ్ అడగాలి. దేవుడు యథార్థవంతుడు. ఆ ఫర్గివింగ్లో యథార్థత చూస్తాడు. నిజంగానే వెళ్ళలేకపోయావా? నిజంగానే నీ జీవితంలో వెళ్ళలేని పరిస్థితి వచ్చిందా? లేదంటే దేవుని కంటే లోకానికి ఎక్కువ విలువ ఇచ్చావా? అది చూస్తాడు ఫస్ట్. అది చూస్తాడు. దాన్ని బట్టే నీకు ఫర్గివింగ్ ఉంటుంది నా ప్రియ దేవుని సంగమా. ఎందుకో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు. నువ్వు నమ్ముకునేటువంటి దేవుడు న్యాయమైనటువంటి దేవుడు. నీ నా భేదము లేకుండా ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మనం గడిచిన వారాల్లో చెప్పుకున్నాం, లోకంలోకి ఇచ్చిన తీర్పు నీ మీదకి రాదు, కానీ దేవుడు నిన్ను శిక్షించడం ప్రారంభిస్తే చాలా కఠినంగా ఉంటుంది నా ప్రియ దేవుని సంగమా. సమాజముగా కూడటం మానతన్నాడు. రెండవది ఏమన్నాడంటే, నువ్వు మానట్లేదు. నేను మానట్లేదండి, రెగ్యులర్గా వెళ్తున్నాను. రెండో మిస్టేక్ ఏంటో తెలుసా? ఎవరు రావట్లేదో నువ్వు చూసుకోవట్లేదు. వాళ్ళని హెచ్చరించవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు? సేవకులకు ఒక్కడికే ఇచ్చాడు. అరే కాదండి, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పాస్టర్ గారికి ఒకరికి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది ఇక్కడ కదా. పాస్టర్ గారికి ఒకరికి ఇచ్చాడు, పాస్టర్ గారు చూసుకుంటారు. నేను చూసుకోవాలి? పలానా ఎవరు రాలేదని పాస్టర్ గారు చూసుకుంటారు, నేను చూసుకోవాలి? అందుకే అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, అది నీకు మంచిది కాదు. నేనే జ్ఞానిని నువ్వు అనుకోవద్దు. నువ్వు నమ్మే బ్యాప్టిజం పొందుకున్నావు, దేవుని నిన్ను రక్షించుకున్నాడు, దేవునితో సమాధాన పరిచాడు. ఎవరితో సమాధాన పరిచాడు? నిన్ను. అది కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. సో సెకండ్ ఏంటో తెలుసా? నువ్వు కంపల్సరీ కష్టమో నష్టమో, అందుకని అంటాడు అపోస్తల కార్యాల్లో ఏమంటాడండి? 2వ అధ్యాయము. అపోస్తల గారు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అయినా ఈరోజు రిపీట్ చేస్తున్నాం. ఒకసారి చూసుకోవాల్సిన, ఎందుకంటే 2-3 సార్లు రిపీట్ అవుతుంది సంఘంలో అంటే అది ఫైనల్ వార్నింగ్స్ అని అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనము. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును
ప్రార్థన చేయటం ఏందనో ఎడతెగంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోతే చాలా, సండే వచ్చి వెళ్ళిపోతున్నామండి, మేము ప్రతి ఆదివారం అవుతామండి. నో, ఒక సంఘము ఎన్నిసార్లు అయితే కూడుకుంటుందో అన్నిసార్లు కూడా నువ్వు ఎడతెగని సహవాసంలోకి నువ్వు రావాలి. నువ్వు దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి అపొస్తలులు అనగా ఆ బోధకుల యొక్క బోధ యందు నీకు ఎడతెగనటువంటి స్థితి దేవుడు ఇచ్చాడు. ఇంకొక విషయం అలా చెప్తున్నాను, ఒకవేళ రెగ్యులారిటీ లేకపోతే నీకు అద్భుతాలు జరగవా? చెప్పాలి. సహవాసానికి రెగ్యులర్గా వస్తే వస్తా లేకపోతే లేదండి, వస్తే వస్తా లేకపోతే లేదు. అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఆయన అలాగే చెప్తాడు, వాక్యం నీకు తెలియదు కాబట్టి ఆయన అనుకుంటాం, పాస్టర్ గారు అలాగే చెప్తారు, వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు, నా కష్టం. నీ స్వబుద్ధి. దేవునికి నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని మీద ఆధారపడడం నీకు ఇష్టం లేదు. ఇప్పుడు నీవు ప్రార్థన చేస్తే యేసు నామములో దయ్యాలు పోతాయా పోవా? ప్రవచనాలు ప్రవచించగలవా లేదా? అద్భుతాలు జరుగుతాయా లేదా? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాన వచ్చను, వరద వచ్చను, రారాని ఇంటి మీదకి, రారాని బ్రతుకు మీదకి, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడేం చేస్తావు? బైబిల్ ఏమంటుందో తెలుసా? ఒకవేళ కానీ నీ జీవితంలో సరి చేసుకునే అనుభవం లేకపోతే దేవుని యొక్క వాక్యం అదే, వాక్యానుసారమైనటువంటి నీ పర్సనల్ లైఫ్లో దేవుడు చెప్పిన నియమాల క్రమం అన్నది తర్వాత, ముందు అసలు బేసిక్గా దేవుడు ఇచ్చింది ఏంటంటే నువ్వు సంఘ సహవాసానికి రెగ్యులర్గా నువ్వు రావాలి, ఎడతెగని సహవాసానికి నువ్వు రావాలి. అంతేకాదు ఎవరైతే రాలేదో మీరు ఏ సంఘం అన్న చూడండి, మోస్ట్ ఆఫ్ ది చర్చ్ బిలీవర్స్ ఏం చేస్తారండి? వస్తారు. అసలు ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారో కూడా పెద్ద జోక్ చెప్పిన, మన సంఘానికి మొత్తం ఎంతమంది ఎవరికి తెలియదు. ఎందుకో తెలుసా? చిన్న ప్రేయర్ పెట్టుకుంటే పాస్టర్ గారు మన చర్చిలో ఎంతమంది అంటే అని అడుగుతారు. అంటే నువ్వు వెళ్తున్నటువంటి సంఘానికి టోటల్ నెంబర్ ఎంతో కూడా నీకు గ్రూప్ కూడా ఉంది. గ్రూప్లో కనీసం కౌంట్ చేస్తే నీకు వచ్చేస్తుంది. గ్రూప్లో కౌంట్ చేస్తే ఎంతమంది ఉన్నారో, రఫ్ కాలిక్యులేషన్ చేస్తే ఎంతమంది అన్నది నువ్వు రఫ్ కాలిక్యులేషన్ నీకు అవసరం లేదు. కానీ బైబిల్ అంటుంది నీకు అవసరము. ఎవరైతే మానుకుంటున్నారో వాళ్ళని హెచ్చరించవలసిన అవసరము. ఇది వాక్యము. అందుకని ఈరోజు సంఘాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకని ఈరోజు సంఘాల్లో ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. అందుకే ఈ రోజున సంఘాల్లో దయ్యాలు వెళ్ళిపోయి అభిషేకాలు పొందుకుంటున్నారు. కానీ కుటుంబాల మీదకి దాడి జరిగినప్పుడు, కుటుంబాలు అలకాలం అయిపోతున్నప్పుడు తిరిగి లేవలేకపోతుంది సంఘం. ఈ రోజు నా ప్రియ దేవుని సంఘమా, తిరిగి లేవలేకపోతుంది సంఘము. ఎందుకో తెలుసా? బోధకులు అదే బోధ, సంఘము దానికే అలవాటు అయిపోయింది. ఏమన్నా ఉంటే మనకి ధన సమృద్ధి కొరకు మనము దేవునికి వాక్యంలోకి వెళ్ళాలి. నన్ను అడిగారు కొంతమంది సంఘంలో, దేవుని కృపను బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు అంటారు చాలా వేదనతో సంఘానికి వస్తామండి, మీరు చెప్పినటువంటి మాటలు కొన్ని మాకు బాధ కలిగిస్తున్నాయి అంటాడు. నేనంటాను వాక్యం రెండంచుల కట్కము, నువ్వు సరిచూసుకో. వాక్యం నేను ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది? ఎందుకు నీకు కష్టం కలుగుతుంది? సేవకుని మాటలు, సేవకుని యొక్క వాక్కు ఎందుకు నీకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే నీలో ఏం లేదన్నమాట. ఇప్పుడు దువ్వుడు వాక్యం కావాలా నీకు? సమాధానకరమైన వాక్యం కావాలా నీకు? సో నీకు అనుకూలమైనటువంటి వాక్యం కావాలా నీకు? బైబిల్ చెప్తుంది అనుకూలమైన వాక్యము కలిగినటువంటి బోధకుల ఎత్తుకు వెళ్ళే కాలం ఒక రోజున వస్తుందట. ఈరోజున సంఘాలు అలాగే ఉన్నాయి. అనుకూలమైన వాక్యం బోధించే సంఘాలు వెతుక్కుంటున్నాయి, కానీ వాక్యంగా ఖండించే సంఘాలు ఈ రోజున లేవు. నేనంటాను ఎంతమంది నిలబడగలుగుతున్నారండి ఈ రోజున? ఎంతమంది స్టాండ్ అవ్వగలుగుతున్నారు ఈ రోజున? నేనంటాను బుద్ధి కలిగినటువంటి వాక్కును నువ్వు కలిగి ఉండాలి. నెంబర్ వన్ దేవుని యొక్క సహవాసంలో ఎలా ఉండాలటండి? క్రమం తప్ప. ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుదురో, నా యందున్నట్లుగా ఏమి వింటిరో, ఏమి చూచితురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును. దేవునితో సమాధానపరచబడే క్రమమును దేవుడు మనకి ఇచ్చాడండి. మనం రక్షణ మనకి ఎవరితో సమాధానపరచబడ్డామండి? దేవునితో మనం
సమాధానపరచబడ్డాం. సమాధానపరచబడదు అన్నటువంటి మాట కూడా చాలాసార్లు మనకి జ్ఞాపకం చేయబడుతుంది నా ప్రియ దేవుని సంగమా. సో నెంబర్ 1 నమ్మి బ్యాప్టిజం తీసుకోవాలి. నెంబర్ 2 నువ్వు ఎక్కడైతే ఏ సంఘాన్ని అయితే ప్రభువు చూపించాడు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ప్రభువా నాకు ఒక సంఘాన్ని చూపించు. ఆ సంఘంలో ఎంత శ్రమైనా నుండి చక్కగా వాక్యంలో నువ్వు బలపడాలి. ఆ వాక్యంలో ఎలా బలపడాలి అంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఎడతగిన సహవాసంలో నువ్వు అనడానికి నువ్వు ఇష్టపడాలి. సేవకుడు చెప్పడం కాదు, మానొద్దు, రాకుండా ఉండకండి, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీరు మళ్ళీ వాక్యం వినండి. సేవకుడితో చెప్పుకుంచుకునే స్థాయిలోనికి 1-2 సార్లు అంతే. నువ్వు సెర్చ్ చేసుకోవాలి. సంవత్సరాలు సేవకుడు చెబితే నీకు ఎలాగుంటుందంటే వేదనగా ఉంటుంది. రిపెంటెన్స్ సంగతి అలా కొంచెం ఉన్నది కాస్త సీరియస్లో జోకులే ఉన్నది కాస్త ఏం చెప్పరే. సేవకుడు చెప్పినప్పుడే నువ్వు రెడీ చేసేసుకుంటే దేవుని కార్యాలను చూస్తాయి. అస్తమానికి సేవకుడు చెప్పించే స్థాయిలోకి వెళ్తున్నావు అంటే అది నీకు శ్రమ. జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. నెంబర్ 3 దేవుని పనిలో సంఘ పనిలో పనిచేసే పరిచారకులుగా ఉండడానికి ఇష్టపడాలి. ఇది నెంబర్ 3. రెగ్యులర్గా సహవాసానికి కోసం రావాలి, రెగ్యులర్గా చర్చ్కి రావాలి, వాక్యాన్ని వినాలి, నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. దానికంటే ముందు రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి. తర్వాతే వాక్యంతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తారు. రెగ్యులారిటీ మిస్ అయిపోయావు అనుకోండి, ఒక వారం వచ్చావు, ఒక వారం రాలేదు, శుక్రవారం వచ్చావు, ఆదివారం రాలేదు, ఆదివారం వచ్చావు, శుక్రవారం రాలేదు. నేను చాలామందిని చూశాను, రావాలనుకుంటే రాగలరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళు అందుకే నేను ఈ మధ్యలో ఏం పెట్టాను చాలాసార్లు, ఎందుకు రాలేకపోతున్నారో పెట్టం. ఎందుకు పెట్టం తెలుసా? నీకు తెలుసు, నీ మనస్సాక్షి ఒప్పుకోదు. నేను చాలామందికి మీరు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారో పెట్టండి అనడానికి ఒకసారి పెడతారు, రెండోసారి పెట్టరు. ఎందుకు పెట్టరు? ఇది కూడా చెప్పాలి. చెప్పరు. పెట్టినటువంటి కొన్ని విషయాలు నేను చూస్తాను, ఏమి కాదని ఎందుకంటాం తెలుసా? వాళ్ళ మీద ఒక కన్నేస్తాం, ఇదన్నమాట సమస్య అనుకొని చూస్తాం. నెక్స్ట్ డే ఎంత హ్యాపీగా కనిపిస్తారు. మరి అంతవరకు ఉన్నటువంటి బలహీనత నేను అంటాను, ఏమైంది అంటే అలాగే ఉందండి, కానీ తప్పదండి, ఉద్యోగం కదా, తప్పదండి, బంధువులు వచ్చారు, వెళ్ళక తప్పదండి. అదే తప్పదన్న సంగతి చర్చికి రావడానికి ఏమి, అదే తప్పదన్నటువంటి పరిస్థితి సహవాసానికి అయితేనేమి. అంటే సహవాసానికి వెళ్ళడానికేమో నీ బాడీ కోఆపరేట్ చేయదా, అదే ప్రాబ్లము అలాగే ఉంటుంది, ఏమీ తగ్గదు. కానీ బంధువులు వస్తే, స్నేహితులు వస్తే, ఏదైనా పరిస్థితులు వస్తే, ఉద్యోగం వస్తే ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ లార్డ్. సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోకపోతే ఎవరికి నష్టం అంటే నీకే నష్టము. ఒకరోజు వస్తుంది, వాన కొడుతుందట, వరద వస్తుందట, ఇల్లంతా అంటే నీ జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయి, అంటే నువ్వు తలకిందులు అయిపోయే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, అప్పుడు నీ జీవితము అల్లకల్లోలం అయిపోతుంది. నేను అంటాను, ఆ సమయంలో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు రియలైజ్ అవ్వాలి, నువ్వు సరి చేసుకోవాలి. ప్రభా, నా సమస్య నుంచి విడిపించి కాదు, నువ్వు ఎక్కడ తప్పిపోయావో నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం నీకుంది. నెంబర్ 3, మూడోది ఏంటంటే దేవుని పనిలో, సంఘ పనిలో నీవు పాలిభాగస్తులు అవ్వాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-8 రాసుకోండి, తీకండి. ఈరోజు సమయం అయిపోతుంది కాబట్టి నేను క్లోజ్ చేసేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-8 వరకు ఉండాలి. ఎన్ని పాయింట్లు అయినాయండి? అక్కడికి 3 పాయింట్లు అయినాయి. 4వ పాయింట్ ఏంటంటే దశమ భాగములు, కానుకలు, దేవుని పనికి కావలసినటువంటి అవసరతలు, సేవకుడికి కావలసినటువంటి సహాయం, ఈ 4 నువ్వు చేయాలి. ఏ 4 చేయాలి చెప్పండి ఒకసారి? దశమ భాగములు, కానుకలు, దేవుని పనికి కావలసినటువంటి సహాయము, దేవుని సేవకుడికి కావలసిన
సహాయం కూడా నువ్వు చేయాలి. దేవుడు నీకు ఇచ్చేటువంటి ధనాన్ని ఆ విధంగా ఉపయోగించమని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అందుకని అంటాడు ఒక మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నువ్వు దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ 4 వెనకుండా చూడు, నీ దగ్గర ఎంతో వచ్చినా కనపడదు. ఏదో అంటారు కదా, చిల్లు పెట్టబడినటువంటి పాకెట్లో డబ్బులు వేస్తే ఎలాగైతే ఉండవు, డబ్బులు చాలా ఉంటే పాకెట్లు వేసి కన్నం పడింది అనుకోండి, అది కిందకి వెళ్ళిపోతాయి. కనపడతాయి కానీ అది ఏమైపోయిందో నీకు తెలియదు. కనపడతాయి, చాలా కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఈ 4 నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈరోజు, ఎందుకంటే టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బుద్ధి కలిగినటువంటి జీవితంలో ఎక్కడ ఉండాలంటే ఇవి మెయిన్ బేసిక్ థింగ్స్. ఇవి నీ పాపము, నీ వ్యతిరేకత ఏంటో అన్నది ఎస్ రైట్, నువ్వు రెగ్యులర్గా వచ్చినప్పుడు దేవుడే నీతో మాట్లాడి సరి చేస్తాడు. అసలు నీ రెగ్యులర్ అటెండెన్స్ లేకపోతే అది ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి నువ్వు మానక దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎంతమంది అయితే అసలు రావట్లేదో వాళ్ళందరికీ నువ్వు వెళ్ళాలి, ఫోన్ చేయాలి. ఎందుకు రాలేదో నువ్వు కనుక్కోవాలి. కనుక్కోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒక లేకపోతే ఈరోజు ఏం చేయాలి, మీరు సరి చేసుకోండి. ఇది దేవుడు పెట్టిన నియమం, ఇది సేవకుడు పెట్టిన నియమం కాదు. ఇది ఏ సేవకుడు పెడితే వచ్చేది కాదండి, ఇది దేవుని యొక్క వాక్యం. ఇది కొందరు మానుకొని చుట్టగా నీవు సహవాసంలోనికి మానక ఒకరినొకరు హెచ్చరించుకున్నట్టు నువ్వు ఆ దినము రాకమనుపు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒక సంఘ సహవాసంలో నువ్వు ఉండాలని దేవుడు పెట్టిన నియమం. అది ఇది దేవుడు పెట్టినటువంటి నియమం, ఇది దేవుడితో ఉన్నటువంటి నియమం. నువ్వు దేవుడితో ఉండాలి అనుకుంటే ఈ నియమంలో నువ్వు ఉండాలి. మనతో చెప్పుకున్నాం కదా, 2 కర్రలు, ఒకటి దేవునితో, 2 మనుషులతో. ఇప్పుడు నేను చెప్తున్నది ఓన్లీ దేవునితోనే చెప్తున్నాను. రాబోయే దినాల్లో నేను మిగతాయి కూడా మీకు కంటిన్యూ చేస్తాను. సో కాబట్టి దశమ భాగంలో వేయాలి, కానుకలు వేయాలి. అంతేకాదు దేవుని పనిలో అవసరతలు మనం తీర్చాలి. అంతేకాదు 4వది చాలా ప్రాముఖ్యమైనది, దేవుని సేవకుని యొక్క అవసరాలు కూడా నువ్వు గమనించి తీర్చవలసిన బాధ్యత సంఘం మీద దేవుడు పెట్టి ఉన్నాడు. వీటి గురించి నేను తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో అది కూడా నెక్స్ట్ వీకే, టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ మిగతా పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రాత్రి దేవుడు నీతో ఏమైనా మాట్లాడితే సరిచూసడానికి ఇష్టపడతావా, లేదంటే దేవుడు చేసిన అద్భుతాలతో ఆగిపోతావా? ఈ రాత్రి నిజంగా ప్రభు నీతో మాట్లాడితే 2 చేతులు పైకి చాపి సరిచూసడానికి ఇష్టపడు. దినాలు చెడ్డవిగా ఉన్నాయి. ఏ రోజు ఏ తుఫాను నీ మీదకి వస్తుందో, ఏ రోజు ఏ వాన నీ మీదకి వస్తుందో నీకు తెలియదు. ఆ వాన తుఫాను వచ్చినప్పుడు నీ ప్రార్థన పనిచేయదు. ఆ సమయంలో నిన్ను సరి చేసుకోవాలి. నువ్వు ఎక్కడ తప్పిపోయో సరి చూసుకోవాలి. అదేదో ఇప్పుడే నువ్వు సరి చేసుకుంటే ఆ దినాన దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. తనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటాడు దేవునికి. ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటాడు. అనేకమైన వాగ్దానాలు మన చేతిలో ఉన్నాయి. చేతుల పైకి చాపుదాం, ప్రార్థన చేద్దాం. మినిమం బేసిక్ థింగ్స్ నీలో ఉన్నాయా? నమ్మి రక్షణ పొందుకున్నావా? బాప్టిజం తీసుకున్నావా? రైట్. 2వదిగా సహవాసాన్ని మానకుండా రావడానికి ఇష్టపడుతున్నావా? లేదంటే ఏదో ఒక కారణం చెప్పి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ఆగిపోతున్నావా? అయితే సరి చేసుకోవాల్సిన సమయం ఇది. అయ్యా, సంఘ సహవాసంలో మానక వచ్చేలాగా నా సాయం చేయమని ప్రార్థన చేస్తావా? ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే నేను మానను ప్రభువా. అది గాలి వానైనా, వర్షమైనా, తుఫానైనా, నా శరీర బలహీనత అయినా, నా ఇంటి సమస్య అయినా, నా కుటుంబ సమస్య అయినా, నా మానసిక సమస్య అయినా అన్నీ పక్కకు పెట్టి అయ్యా నీ సహవాసంలో నేను ఏకీభవిస్తాను. ప్రార్థన చేయగలవా? రాత్రి ఇదిగో ఆ రోజు తప్పిపోయిన కుమారుడు ప్రార్థన చేసినట్టుగా బుద్ధి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. వాన వస్తుందట, అప్పుడు వరదలు వస్తాయట. నీవు బండ మీద కట్టుకున్న వాడిగా దేవుడు చెప్తున్నాడు. లేకపోతేనట ఇసుక మీద కట్టుకున్నట్టుగా ఉంటుంది. ఒక రోజున వాన వస్తుంది, ఒక రోజున వర్షం వస్తుంది, కొట్టుకుపోతుంది నీ జీవితం.
అందుకని అంటాడు, బుద్ధి కలిగి వాక్యము అనగా మారు మనసు పశ్చాత్తాపంతో వాక్యంతో కట్టుకుంటే ఆ వర్షం వచ్చిన రోజునట, ఆ వాన వచ్చిన రోజునట, ఆ వరద వచ్చిన రోజునట, ఆ గొప్పదైన పోటు వచ్చిన రోజునట నువ్వు చెక్కు చెదరవట. ఆయన సమాధానం నేను కాపాడుతూ ఉంటుందట. వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, రాకమునిపై నువ్వు సరి చేసుకో. వచ్చిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు, ఇసుక మీదలాగా కొట్టుకుపోతావు. సమాధానము అవకాశాన్ని ఇవ్వడట. అందుకని అన్నాడు, సమయం ఉండగానే నీ మనస్సు మార్చుకోమంటాడు, సమయం ఉండగానే నీ జీవితాన్ని మార్చుకోమంటాడు. అఫ్ కోర్స్ రెగ్యులర్గా రావడానికి అవకాశం లేని పరిస్థితి వస్తే అది దేవునికి తెలుసు, దేవునికి తెలుసు, దాని లెక్కలోకి తీసుకోడు. రాత్రి ప్రార్థన చేద్దామా? మూడవది, నీకు ఇచ్చిన ప్రతి భాగంలో నుంచి దశమ భాగము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినటువంటి వర్ధిల్లిన కొలది కానుకలో దేవుని సన్నిధికి వేయాలి. దేవుని పని కొరకు ఏది అవసరం వచ్చినా వెంటనే నీ గుప్పిళ్ళు విప్పాలి. దేవుని సేవకుని పరిశీలించాలి. ఏ శ్రమలో ఉన్నాడో నా సేవకుడు, ఏ కష్టంలో ఉన్నాడో నా సేవకుడు, నా సేవకుడికి ఏ శ్రమ ఉందో అని నీ సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. నీ సేవకుడి అవసరాలను తీర్చడానికి నువ్వు ఇష్టపడాలి. ఇది బేసిక్, ఇది చాలా బేసిక్ థింగ్స్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నాయన కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి సహాయం చేశా. చాలాసార్లు అద్భుతాల మీద, ఆశ్చర్యాల మీద మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. మా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయే పరిస్థితులు మా మీదకి వచ్చినప్పుడు మా ప్రార్థనకి విలువ లేదని నీ వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఎంత ప్రార్థన చేసినా మేము కొట్టుకుపోతామని నీ వాక్యం సెలవిస్తుంది. అందుకే రిపెంటెన్స్, మారు మనసు కలిగిన హృదయాన్ని మాకు దయచేయి అయ్యా. మినిమం వాక్యానుసారమైనటువంటి బేసిక్ థింగ్స్లో కూడా మేము చాలాసార్లు మిస్ అయిపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించగలించిన ఆయన బహు జాగ్రత్తగా మేము కట్టుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.